కురుక్షేత్ర సంగ్రామానికి సిద్ధమవుతున్న యూపీ. ఇక్కడ ఓడితే ఇక అంతేనా? ఒక రాష్ట్రం మొత్తం దేశ రాజకీయాల దిశను మార్చగలదా? ఒక ఎన్నిక ఢిల్లీ అధికారాన్ని ప్రభావితం చేయగలదా అంటే అవుననే చెప్పాలి. అదే భారతదేశానికి గుండె వంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఇక్కడి రాజకీయాలు కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కావు. ఇక్కడ జరిగే ప్రతి రాజకీయ పరిణామాన్ని దేశమంతా ఆసక్తిగా గమనిస్తుంది. అందుకే ఉత్తరప్రదేశ్ ఎన్నికలను చాలా మంది రాజకీయ కురుక్షేత్రంగా అభివర్ణిస్తారు. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా కూడా రాజకీయ వేడి మాత్రం ఇప్పుడే మొదలైంది. అధికారంలో ఉన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి విజయానికి సిద్ధమవుతుండగా ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ కూడా ఈసారి పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతున్నారు. ఈ పోరులో ఎవరు గెలుస్తారు, ఎవరు నిలుస్తారు, అసలు ఎందుకు ఈ ఎన్నిక దేశ రాజకీయాల్లో అంత కీలకం? ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. భారతదేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. మొత్తం 80 లోక్సభ స్థానాలు. అంతేకాదు 403 అసెంబ్లీ స్థానాలు. అంటే దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావం చూపే రాష్ట్రం ఇదే. చరిత్రను పరిశీలిస్తే ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన అనేక కేంద్ర ప్రభుత్వాలకు ఉత్తరప్రదేశ్ కీలక బలమైంది. అందుకే ప్రతి జాతీయ పార్టీకి యూపీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారుతాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది. బీజేపీ ఏకంగా 312 స్థానాల చారిత్రాత్మక గెలుపు నమోదు చేసుకుని సంచలనం సృష్టించింది. అనంతరం ఇండియాస్ నెంబర్ 1 డైనమిక్ సీఎం గా పిలుచుకునే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2022 ఎన్నికల్లో కూడా బీజేపీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో పరిస్థితి కొంత మారింది. సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ లో గణనీయంగా పుంజుకుంది. బీజేపీ గతంతో పోలిస్తే కొన్ని స్థానాలను కోల్పోయింది. దీంతో 2027 అసెంబ్లీ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా రెండు ముఖాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్, మరోవైపు ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్. యోగి ప్రభుత్వం తన పాలనలో చట్ట వ్యవస్థ, ఎక్స్ప్రెస్ వేలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఆధ్యాత్మిక పర్యాటకం వంటి అంశాలను ప్రధాన విజయాలుగా చెబుతుంది. ఇక అఖిలేష్ యాదవ్ ఉద్యోగాలు, రైతు సమస్యలు, ద్రవ్యోల్బణం, స్థానిక అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈసారి పోటీ మరింత హోరాహోరీగా ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మరో కీలక అంశం జాతీయ నాయకత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇద్దరు ఎన్నికల వ్యూహాల్లో కీలక పాత్ర పోషిస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే అయోధ్య రామ మందిరం కూడా రాజకీయ చర్చల్లో ఉండే అంశమే. కొంతమంది అంశాన్ని బీజేపీకి బలంగా చూస్తే మరికొందరు స్థానిక సమస్యలే ఈసారి ఎక్కువ ప్రభావం చూపవచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం గనక చూస్తే బీజేపీకి బలమైన సంస్థాగత నిర్మాణం ఉంది. యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగత ఇమేజ్ కూడా పార్టీకి ప్లస్ గా భావిస్తున్నారు. మరోవైపు 2024లో సమాజ్వాదీ పార్టీ ప్రదర్శన అఖిలేష్ యాదవ్ కు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అంటే ఈసారి ఎన్నికల్లో రెండు వైపులా బలమైన పోటీ కనిపించే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ 2027 ఎన్నికలు కేవలం ఒక రాష్ట్ర ఎన్నికలు మాత్రమే కాదు, భారతదేశ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక పోరుగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ రాజకీయ కురుక్షేత్రంలో చివరకు విజయం ఎవరిని వరించబోతుంది? యోగి ఆదిత్యనాథ్ మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారా, లేక అఖిలేష్ యాదవ్ తిరిగి అధికారంలోకి వస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. మరిన్ని రాజకీయ విశ్లేషణలు, లేటెస్ట్ అప్డేట్స్ కోసం పవన్ టీవీ న్యూస్ నెట్వర్క్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.